మనం దాంతోపాటుగా టీ ఒక చిటికలో ఒక టీ తాగేసేసి చిన్న బ్రేక్ తీసుకుని వద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆఫీసుల్లో కావచ్చు, బయట వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ టీ తాగుతుంటారు. హైదరాబాద్ చాయ్ కూడా స్పెషల్. సో చాయ్లో కూడా చాలామంది రకరకాల ఇంగ్రీడియంట్స్ కలుపుతూ ఉంటారు. సో రకరకాలుగా మనం చూసుకోవచ్చు, ఒక్కొక్క దగ్గర చాయ్ బాగుంటుందని చెప్పి అక్కడికే వెళ్తూ తాగుతూ ఉంటాం. సో వాళ్ళు ఏం ఫ్లేవర్స్ కలుపుతున్నారు, ఎలాంటి టీ పొడి వాడుతున్నారు, ఇవన్నీ కూడా మనకు తెలియదు. సో ఈ చాలామంది మనం అస్సాం టీ పొడి అని చెప్పేసి టాటాకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి చిన్న చాయ్ పత్తి వరకు పెద్ద పెద్ద 100 రకాలుగా ఉంటాయి, రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఇలాచి టీ పొడి, అల్లం టీ పొడి కావచ్చు, రకరకాల టీ పొడులు ఉంటాయి. సో వాటిలో కూడా ఏ రకాల ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఆ టీ పొడికి సంబంధించినటువంటి వాటిలో కూడా అలరేషన్ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని కూడా ఇక్కడ ఒక ల్యాబ్లో ఉన్నాం, ఈ టీ పొడికి సంబంధించినటువంటి ల్యాబ్ దగ్గర ఉన్నాం. సో వీళ్ళని కూడా తెలుసుకుందాం, టీ పొడి ఎలా చేయొచ్చు, ఇన్స్టెంట్గా ఎలా కనిపెట్టవచ్చు కూడా చెప్తా ఉంటున్నారు. సో మేము చెప్పండి ఈ సంబంధించిన టీ పొడికి సంబంధించి. టీ పొడిలో కనుక న్యాచురల్ కలర్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ న్యాచురల్. అది బాయిల్ చేస్తేనే అది కలర్ రిలీజ్ చేస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే టీ పొడిని ఎక్కువ ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేసి రీయూజ్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ వైజ్ వాళ్ళు గెయిన్స్ అవ్వడానికి ఏం చేస్తుంటే యూజ్ చేసిన టీ పౌడర్ని మళ్ళీ ఎండబెడుతుంటారు, సన్ డ్రై చేస్తారు. సన్ డ్రై చేసిన తర్వాత ఇట్ విల్ లూజ్ ఇట్స్ షైన్. దానికి వాళ్ళు సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేసి ఆ టీ పౌడర్ తోటి మనకి టీ తయారు చేసి ఇస్తుంటారు. జనరల్గా రోడ్ సైడ్ అట్లాంటివి జరుగుతూ ఉంటుందన్నమాట. సో అటువంటిది మీకు ఒక స్పాట్ టెస్ట్ చూపిస్తాను. ఇది మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, హౌస్ హోల్డ్లో. జస్ట్ ఒక ఫిల్టర్ పేపర్ మీద మనం కొంచెం టీ పౌడర్ తీసుకొని, ఇది రెగ్యులర్ టీ పౌడర్ మా ల్యాబ్కి వచ్చిన టీ పౌడర్, దీనికి కలర్ యాడ్ చేసాం. చూడండి, వాటర్ యాడ్ చేసిన వెంటనే ఇది కలర్ డెవలప్ చేస్తూ ఉంది. అదే మరొక టీ పౌడర్ చూడండి, మరిగించగానే కూడా ఇదే కలర్ వస్తుంది కదా. అంటే ఇక్కడ పేపర్ పీల్చుకుంటుంది కలర్. వెంటనే రిలీజ్ చేసింది అంటే మాత్రం సింథటిక్ ఫుడ్ కలర్ అండి. మనం మాన్యువల్గా యాడ్ చేసిన సింథటిక్ ఫుడ్ కలర్. న్యాచురల్ కలర్ ఉందనుకోండి, వితౌట్ ఎనీ సింథటిక్ ఫుడ్ కలర్, చూడండి వాటర్ యాడ్ చేసి ఇట్ డజంట్ రిలీజ్ ఎనీ కలర్. ఇది బాయిల్ చేసినప్పుడు దాని న్యాచురల్ కలర్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది బాయిల్ చేసినప్పుడు ఆరెంజిష్ కలర్లో ఉంటుంది మన టీ కూడా. ఈ పేపర్ రెగ్యులర్ మనం ఏ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు, పేపర్లో అయినా టెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక బీకర్లో అయినా తీసుకోవచ్చు. దీంట్లో రెగ్యులర్ ఎలాంటి కలర్స్ వాడుతూ ఉంటారు మనం? దీంట్లో సన్సెట్ ఎల్లో, టాట్రాసిల్. సో ఎలాంటివి అంటే మనం ఈ కలర్స్ తీసుకోవడం వల్ల కూడా కార్సినోజెనిక్ అండి. లాంగ్ స్టాండింగ్లో మనం కలర్స్ తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. దే ఆర్ కార్సినోజెనిక్. సో ఇప్పుడు చూసారు కదా, మనకు ఒక టీ పొడి ఇక్కడ ల్యాబ్లో ఉన్నటువంటి టీ పొడిని మనం చూసేయచ్చు. స్పాట్లో టెస్ట్ అయిపోయింది. సో ఇంట్లో కూడా మనం ఈ టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. చిన్న గ్లాసులో, ఒక గ్లాస్లో కావచ్చు, లేదా పేపర్ మీద కూడా పెట్టేసి టీ పొడిని కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేస్తే సో మనం చూసుకోవచ్చు, రెగ్యులర్గా యూజ్ చేసినటువంటి టీ పొడి మనం చూసుకోవచ్చు. ఇది చాలా వాటర్ పోసిన తర్వాత కూడా ఎక్కడా కూడా కలర్ రిలీజ్ చేయట్లేదు. కానీ ఈ సింథటిక్ కలర్స్ కావచ్చు, మిగతా కలర్స్ ఎక్కడైతే యాడ్ చేస్తూ ఉంటారో, రీజనరేట్ చేసినటువంటి టీ పౌడర్లు కలర్స్ యాడ్ చేసిన వాటిలో పెట్టగానే సేమ్ కలర్స్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మన ఆరోగ్యాలు కాపాడుకోవని చెప్తున్నారు. మనం ఈ టీ పౌడర్లను చేయి పెట్టానో లేదా పూర్తిగా కూడా చేయి అంతా కూడా ఎల్లో అయిపోయింది. సో ఇంత కలర్ మనం ఇంటేక్ తీసుకుంటాం అనమాట టెస్ట్ చేసుకోకుండా. సో మనం ఇలాంటి టీ పొడులు వాడటం వల్ల అయితే కంటిన్యూస్గా వాడటం వల్ల మనకి సంబంధించినటువంటి ఆరోగ్యాలన్నీ కూడా క్షీణిస్తాయి. సో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా పాలల్లో స్పాట్ టెస్ట్ ఏదైతే మనకి మెడికల్ షాప్లో దొరికే ఐడికి సంబంధించినటువంటి స్పాట్ టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. టీ పొడికి సంబంధించి కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి టీ పొడికి సంబంధించి కూడా ఈ చిన్న చిట్కా వల్ల అది కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఆ స్మెల్ అవన్నీ కూడా అట్రాక్ట్ అవ్వకుండా అప్పుడప్పుడు ఇలాంటి టెస్ట్ చేసుకుంటున్నట్లయితే మనం మన ఆరోగ్యాలు కాపాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు.